హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం టమాటా ఎగ్ కర్రీ మసాలా కర్రీ అయితే చేసుకుందాం. చాలా ఈజీగా ఎంతో సింపుల్గా అసలు ఎంత టేస్టీగా ఉండే సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఎగ్ మసాలా కర్రీ. ఇచ్చే చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఎగ్గులు ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకున్నా. టమాటాలు మిర్చి ఉల్లిపాయలు కోసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాము. ఒక్కటి బిర్యానీ ఆకు కూడా వేయాలి, అందులో కొంచెం జీలకర్ర వేయాలి. ఇవన్నీ పక్కకు పెట్టుకుందాం. ఫస్ట్ కళాయి పెట్టుకొని దీంట్లో అయితే కొంచెం ఒక స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో కొంచెం కారము, కొంచెం పసుపు. మనం ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ఎగ్ కొంచెం గట్టిగా ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది అనమాట. కొంచెం పొర గట్టి పడితే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఎగ్గులు వేసి ఫ్రై చేద్దాం. మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను 4 ఎగ్స్ తోటి అయితే చేస్తున్నాం. ఎన్ని ఎగ్స్ తోటైనా చేసుకోవచ్చు, 5, 6 ఎంతైనా చేసుకోవచ్చు. ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెము పైన మొత్తం క్రిస్పీగా గట్టిగా అట్లా ఉంటే చాలా బాగుంటాయి. కొంచెం తోలు గట్టిపడే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఎగ్గులు అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి, కొంచెం అంత మంచి గట్టిగా మంచి ఫ్రై అయిపోయినాయి. దీన్ని పక్కకు తీసుకుందాం. ఎగ్గును అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు కూర ట్రై చేద్దాం. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక స్పూన్ నూనె వేసుకొని దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేయాలి. దీంట్లో వేరే తాలింపు గింజలు, పోపు గింజలు ఏమి వేయట్లేదు, ఓన్లీ జీలకర్ర మాత్రమే. తర్వాత కొంచెం కరివేపాకు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు మంచిగా కోసుకొని అవి వేసుకోవాలి. సన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు బాగా ఫ్రై కావాలి. ఇలా ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చగా దంచుకొని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు దీంట్లో మనం కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటాలలో కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగా తొందరగా మెత్తగా అవుతాయి అన్నమాట. కొంచెం బాగా మెత్తగా ఏదైనా ఉడికించుకోవాలి. కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మంచిగా మొత్తం టమాటాలంతా మెత్తగా గుజ్జు కావాలి. అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అట్లా కాయలు ఉండకుండా మంచి స్మాల్స్ కావాలి. దీంట్లో మనము కారం వేసుకోవాలి. టమాటా కర్రీలో కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నా. ఇందాక ఒక స్పూను సాల్ట్ వేసుకున్నా కదా, ఇంకొంచెం కూడా సాల్ట్ పడుతుంది. కారంలో సాల్ట్ లేదు కాబట్టి. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఇదంతా మనకు దగ్గరికి అయిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం. చాలా బాగుంటుంది ఈ కర్రీ, ట్రై చేయండి. అందరికీ సింపుల్ అన్నమాట, సింపుల్గా చేసుకోవచ్చు. హెవీగా బాధపడాల్సిన పని లేదు. చాలా సింపుల్గా 2 గుడ్లు, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ అంటే చాలా చేసేసుకోవచ్చు. ఇది మొత్తం దగ్గరికి అవ్వాలి. అయిన తర్వాత ఎగ్స్ వేద్దాం. ఇలా బాగా ఉడకాలన్నమాట టమాటా. ఇట్లా కొంచెం ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకుందాము. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుంటే కొంచెం మంచిగా కారం అయిన పడతాయి, దానికి సాల్ట్ అవన్నీ పడతాయి. కాసేపు దీంట్లో వేసుకొని ఉడికించుకుంటే ఒక్క 10 నిమిషాలు ఉడికిద్దాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దించుకుందాం.
ఎంతో ఈజీగా చాలా టేస్టీగా అసలు చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో. ఇది అసలు హోటల్లో మనం తిన్నా కూడా ఇంత టేస్ట్ అయితే రాదు. చాలా బాగుంటుంది, మన ఇంటి వంటలు కదా. అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. టమాటో ఎగ్గు మసాలా కర్రీ. కొంచెం సేపు కొంచెం ఆయిల్ పైకి వస్తే దించేద్దాం, అయిపోయింది. బాయ్ అండి, మరో వీడియోతో కలుద్దాం.